నీ జీవితం మీద నాకు విరక్తి కలిగిందిరా శాలిమరాజు గారు. ఈ కాయ తింటే ఏం జరుగుతుంది, ఆ కాయ ఏం కాయ, అదేంది ఇదేందని కొంచెం పలకరించి కొంచెం చిన్నగా అమ్మ మీది ఏ ఊరు అని అడిగా. ఏదో పేరు చెప్పారు. అందులో ఒక ఆమె ఆల్రెడీ మతం మారిందంట. అది విని షాక్ అయ్యాడంట. ఆ అమ్మాయితో మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్దాం. ఆమె మాట్లాడుతూ, మరి ఆయన నమ్ముకున్నాక మా జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. యేసుని నమ్ముకున్నాక వాళ్ళ జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పి ఆవిడ చెప్పిందంట. తర్వాత ముందుకెళ్దాం. మాకు అవకాశం దొరికిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని పరిచయం చేస్తామయ్యా. మరి మనం ఇక్కడ ఉండగానే 4 ఆత్మల్ని సంపాదించాలి కదా అంది. అంటే ఇప్పుడు అడవుల్లో ఉండే వాళ్ళకు కూడా వీళ్ళు వైరస్ ఎక్కిస్తున్నారు చూడండి. వాళ్ళకు కూడా వైరస్ ఎక్కించి 4 ఆత్మలు రక్షించాలి. ఆత్మల భారం, ఆత్మల బేరం అంటారు కదా. అంటే ఎంత పొల్యూట్ చేస్తున్నారు చూడండి సమాజాన్ని. వీళ్ళు ఒక జాంబీలుగా తయారు చేసి వాళ్ళని కొరికేసి నువ్వు వెళ్ళి ఇంకో 3 కొరకు, ఆ కొరికినోడు ఇంకో 3 కొరకమను. ఇట్లా మొత్తం సమాజం మొత్తాన్ని కొరికేయాలి.